రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆస్తి విషయంలో ఎస్ఐ తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఆస్తి విషయంలో ఎస్ఐ తమకు న్యాయం చేయడం లేదంటూ కూడా ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేస్తుంది. మహబూబాద్ జిల్లా తొర్రూరులో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మురళి, ప్రసాద్, రవి అన్నదమ్ములున్నారు. వీరికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వాటాలు పంచుకునే క్రమంలో గొడవలు జరిగాయి. దీంతో న్యాయం కోసం ముగ్గురు అన్నదమ్ములు కూడా పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఎస్ఐ మాత్రం ముగ్గురు అన్నదమ్ములకు కూడా కాకుండా ఇద్దరు అన్నదమ్ములకే సపోర్ట్ చేస్తున్నాడని ప్రసాద్, అతడి భార్య వాపోయారు. న్యాయం చేయకపోగా తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టింది. ఆస్తి ముగ్గురికి సమానంగా పంచాలని, లేకపోతే సూసైడ్ చేసుకుంటారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆస్తి విషయంలో ఎస్ఐ తమకు న్యాయం చేయడం లేదంటూ ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేస్తుంది. మహబూబాద్ జిల్లా తొర్రూరులో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మురళి, ప్రసాద్, రవి ముగ్గురు కూడా అన్నదమ్ములు. వీరికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వాటాలు పంచుకునే క్రమంలో గొడవలు జరిగాయి. దీంతో న్యాయం కోసం ముగ్గురు అన్నదమ్ములు కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. అయితే ఎస్ఐ మాత్రం ముగ్గురు అన్నదమ్ములకు కాకుండా ఇద్దరు అన్నదమ్ములకే సపోర్ట్ చేస్తున్నారని ప్రసాద్, అతడి భార్య వాపోయారు. న్యాయం చేయకపోగా తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టింది. ఆస్తి ముగ్గురికి సమానంగా పంచాలని, లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.